హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్ అండి. ఈరోజు వచ్చేసి నేను నిన్న కంబగిరి స్వామి దగ్గరకు అయితే వెళ్ళాను. ఈరోజు వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారి దగ్గరకు అయితే వచ్చానండి. వచ్చిన తర్వాత అక్కడ మా తమ్ముడు ఫోన్ చూశాడు కదా, ఆ ఫోన్తో లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము. సో నిన్న నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ షార్ట్ వీడియోలో ఒక 4-5 తీసుకుందాం అని చెప్పేసి అయితే నేను మా తమ్ముడు ఒక ఇద్దరిని పిలవడం అయితే జరిగింది. కానీ కొద్దిగా సమ్ రీజన్స్ వల్ల వాళ్ళైతే రాలేకపోయినారన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ గజస్తంభం ఉంది కదా, అప్పటి కాలంలో రాజులు యుద్ధాలు చేసి రత్నాలు వైడూర్యాలు దాపెట్టి వాళ్ళు చనిపోయే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక గుడిని కట్టిన తర్వాత అక్కడ గెలుచుకున్న వజ్రాలు వైడూర్యాలు బంగారం వల్ల ఏం చేసేటంటే, ఎటువంటి గజస్తంభాల కింద కానీ అట్లా ఇక్కడ ఏ ఆవరణంలో అయినా కానీ వాళ్ళు దాపెట్టి ఇక్కడ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్లలో కానీ ఇటువంటి వాటిలలో వాళ్ళు దాపెట్టి చనిపోయేటోళ్ళు అన్నమాట. సో నేను ఇంతకుముందు 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడైతే ఈ టెంపులల్లో పడిపోయి ఉండి ఎక్కడ చూసినా కూడా బండలు లేపేసి దోగి ఖజానాన్ని తీసుకున్న ప్లేస్ అయితే కనిపించి ఉండేది. సో ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను. చూడండి, అక్కడ బయట అయితే ఇప్పుడు వచ్చిన భక్తులు బయటనే టెంకాయలు కొట్టేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ లాక్ అయితే వేసి ఉంది కదా. ఇంతకుముందు వచ్చేసి నేను అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళి పైన ఉన్న రీమోడలింగ్ చేసిన, ఇప్పుడైతే రీమోడలింగ్ చేసి ఇంతకుముందు పాతది ఇటువంటిది ఉండింది అనమాట. ఇటువంటిది కూడా నేను చూపించడం అయితే జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా ఆఖరికి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూర్చున్న పీఠం కింద కూడా దోగి ఖజానాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి అప్పుడు. సో ఇవల్ల నేను క్యాప్చర్ చేయడానికి అయితే మళ్ళీ వచ్చాను. నేను నిన్న ఊరుసుకు అయితే వచ్చాను. సో ఇక్కడ నేను 2 years బ్యాక్ 3 years బ్యాక్ నేను ఈ సైడ్ ఉన్న ఏరియాలో ఏ టెంపుల్ని కూడా వదలకుండా నేను తీసుకోవడం అయితే జరిగింది వీడియో.